ఈరోజు స్పెషల్గా దోసకాయ పచ్చడి చేస్తున్నామండి. చూడండి ఐటమ్స్. పల్లీలు, పచ్చిమిర్చి, దోసకాయ, ఎల్లుల్లిపాయలు వేసి పచ్చిమిరకాయలు, పల్లీలు రోట్లో నూరి చేస్తాను దోసకాయ పచ్చడి. ఇవన్నీ వేపుకోవాలి. ఈ వేపాల నూనెలో ఈ వేపుకోవాలి. ఈ ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇవన్నీ అయిన తర్వాత రోటి కట్ట తీసుకెళ్తానండి. అప్పుడు దంచేటప్పుడు మళ్ళీ వీడియో వేస్తాను. దోసకాయలు తప్పు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి ఇలా తీసి తీసుకొని నూనెలో వేసేసుకోవాలి. పల్లీలు వేసి వేస్తున్నానండి. పచ్చిమిర్చి పల్లీలు వేపాక తీసుకెళ్ళి రోడ్లు వేసి మొత్తం దోసకాయ కూడా వేపుతాం. దోసకాయ కూడా నూనెలో వేపుకోవాలండి. వేపుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు మా అమ్మ నాన్నగారు వాళ్ళు ఫస్ట్లో దోసకాయ తొక్కతోనే చేసేవాళ్ళండి. చాలా బాగుండేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తొక్కదంటే ఇష్టపడలేదు చాలామంది, కానీ టేస్ట్ అది బాగుంటుంది. ఇప్పుడు తొక్కంతా తీసేసి చేస్తున్నారు. బాగుంటుంది. ఇదేంటి చాలా బాగుంటుంది. దాని మీద ఇంకా తొక్క తీయకుంటే ఇంకా బాగుంటుంది. పల్నాడు పచ్చళ్ళు అంటే ఇయ్యానని చాలా బాగుంటాయి. పల్నాడు అంటేనే పచ్చళ్ళకి పెట్టిన పేరు. రోటి పచ్చడి చాలా బాగా చేస్తారు. వేగిపోయాయండి. ఇలాగా బాగా వేగి నూనెలో వేసేసానండి. తీసేస్తున్నాను. వేసానండి. ఇప్పుడు దోసకాయ ముక్కలు నూనెలో వేసుకోవాలండి. బాగా ఎర్రగా వేసుకున్న తర్వాత రోట్లో వేసి దంచుకోవాలి. లైట్గా ఎర్రగా వేపుకోవాలండి. దోసకాయ వేపుకొని అప్పుడు రోటీ కాడికి తీసుకెళ్ళిపోయి రోటీ పచ్చడి చేసుకోవాలి. మూత పెట్టేస్తాను. కాసేపు నూనెలో మగ్గాలండి. చక్కగా వేగిపోయినాయండి. ఇలా వేపుకొని కొంచెం చల్లార్చిన తర్వాత రోటీ కాడికి తీసుకెళ్ళిపోయి పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, రాళ్ళుప్పు, పల్లీలు, దోసకాయ పచ్చడి. దోసకాయ ఇలా వేపుకొని రావాలండి. ఇది ఇలా దంచుకుంటే రోట్లో చాలా కమ్మగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు అంతా మిక్సీలు వేసుకుంటున్నాను. మిక్సీలు వేసుకుంటే టేస్ట్ రాదు. మా నాయనమ్మ ఇలా నూరి మాకు పెట్టేది నేను చెప్పినప్పుడు. తర్వాత మా అమ్మగారు నూరేవాళ్ళు. అది ఏంటంటే అన్ని రోట్లోనే చేసేవాళ్ళు. ఏం చేసినా కానీ రోట్లోనే చేసుకొని పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఎవరుందండి రోట్లో చేసేవాళ్ళు. ఆ నోటికి ఎవరుకుంది? నేను పట్టిది రోట్లో చేసి తీసుకుంటామా. కొంచెమైనా ఎక్కువైనా పిల్లలు వచ్చినప్పుడు ఇలా చేసి పెడుతుంటారు. దోసకాయ పచ్చడి బాగా ఇష్టపడి తింటారు. ఏదైనా ఈ దోసకాయ పచ్చడి మంచి వాసన వస్తుంది. చూడండి గుమ్మగుమ్మలాడతా. పల్లీలు, దోసకాయ, ఎల్లుల్లిపాయ, రాళ్ళు కళ్ళు వేశారు కదా, అందుకే అలా చెప్తున్నానండి. కానీ పచ్చడి రోటి పచ్చడి అండి. పల్నాడు ఏరియా రోటి పచ్చడి అంటేనే దాని టేస్ట్ వేరు, ఇదే వేరు. తింటేనే అదిరిపోద్ది. పచ్చడి చేయటం అంటే మీకు తెలియదే ఉంది. గుంటూరు పల్నాడు ఏరియా ఆ ఏరియా బాగా ఎక్కువ చేస్తాం. అన్ని చోట్ల చేస్తలేని అక్కడ బాగా ఫేమస్. మాకు బాగా ఇష్టపడుతుంటాం. చాలా బాగుంటుంది టేస్ట్గా. దోసకాయతో అంటే చిన్నప్పుడు మా అమ్మగారు చెప్తాను కదా ఆల్రెడీ, అది తొక్క తీయకుండానే కట్ చేసి తీసేసేవాళ్ళు. చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి. దోసకాయలు చాలా రకాలు చేస్తారండి. పచ్చి దెబ్బలని చేస్తారు, ఇలా చేస్తారు, ఇంకో రకంగా చేస్తారు, చాలా రకాలు చేస్తారు. దోసకాయ వేసేస్తానండి. అందులో దోసకాయ వేసి రుపుతున్నారు. చాలా బాగా వస్తుంది టేస్ట్గా. చాలామంది పచ్చడి అంటే ఇదే పచ్చడి. దోసకాయ కూడా హెల్త్కి మంచిదండి. చాలా నాయనమ్మ కానీ అమ్మగారు కానీ చాలా బాగా నూనె పెట్టేవాళ్ళండి మాకు. మా సైడ్ పల్నాడు సైడు అప్పుడు మేము చిన్నప్పుడు ఈ చేపలు, మాసాలు ఇలా నేను పెట్టేవాళ్ళు కాదండి. పాలు, పెరుగు, ఈ పచ్చళ్ళు, పప్పు ఎక్కువ. ఈ పచ్చళ్ళు రోజు 2 పచ్చళ్ళు లేదు మా నాయన కూర్చొని. చూడండి కొంచెం కళ్ళు వేసాను పచ్చట్లో. ఓకే, సరిపోయింది. బాగుంది. చాలా బాగా వచ్చిందండి పచ్చడి. చూడండి ఎలా ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వచ్చిందండి. దోసకాయలు వేరే టైప్ చేస్తారు. ఈ టైపు చూడండి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎన్ని మిక్స్ చేసి పల్లీలతో వచ్చిన దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఇది ఇలా తిన్నా డైరెక్ట్గా ఇలా తిన్నా పర్లేదండి. ఇలా పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలాగైనా చాలా బాగుంటుంది. పోపు అయితే ఇంకో టేస్ట్ మారింది కొంచెం, జస్ట్ అంతే. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా. అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. చూడండి అసలు ఎలాగ వచ్చిందో. పచ్చడి సూపర్గా వచ్చింది. ఇలా తింటే చేసుకొని రోటీ పచ్చడి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు చూడండి ఎలా సూపర్గా వచ్చింది పచ్చడి. పచ్చళ్ళు పోపేస్తున్నాను. దోసకాయ పచ్చట్లోకి ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. అలాగే పచ్చిమిరపాయ కూడా అందులో వెళ్ళిపోయారు. చాలా బాగా వస్తుంది టేస్ట్. ఇవి కూడా వేసుకుంటే పోపేస్తున్నారు. బాగా వస్తుంది. అయిపో వచ్చిందండి. పోపు చూడండి అసలు
చాలా బాగా వచ్చింది. ఇది అలా పచ్చట్లో వేసుకుంటే వేడి అన్నం వేసుకుని నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. పోపేస్తున్నాను చూడండి. చట్నీ దోసకాయ పల్లీలతో చేశారు. ఇది వెరైటీగా చేశారు, చాలా సూపర్గా వచ్చింది. దీన్ని చూడండి, చాలా బాగా వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా సూపర్గా వచ్చింది. దోసకాయ పల్లీల పచ్చడితో చేశారండి, సూపర్గా వచ్చింది పచ్చడి. ఇలా చేసుకోండి, మీరు కూడా హెల్త్కి చాలా మంచిదమ్మా. ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిదండి. ఎంత బాగా వచ్చిందో చూడండి పచ్చడి. ఇలా చేసుకుంటే చాలా హెల్త్కి మంచిదే, రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నాక చాలా బాగుంటుంది ఈ పచ్చడి. లైక్ చేయండి, షేర్ చేయండి.